ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారతను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా శనివారం హుక్కుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్యకిషోర్, మహిళా వైద్యురాలు డాక్టర్ పాసర లక్ష్మీ ప్రసన్నలను కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపీ అసోసియేషన్ రాజమండ్రి రాష్ట్ర ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ భవ్యకిషోర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దినోత్సవం ప్రేరణగా మహిళలకు అవకాశాలను కల్పించడం, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య శిబిరాలు, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారని అన్నారు. అందరూ కూడా శ్రీమతి అరుణశ్రీ గారు వీడియో కే బిందు యూఎస్పీ గారు ఈ రత్నం గారు ఎస్పీ ఏరా గారు నాగజ్యోతి గారు వ్యాక్సిన్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి మనం ఇచ్చే వ్యాక్సిన్ అన్నమాట. ఇది కూడా ఇప్పుడు పబ్లిక్ లోని చాలా అవేర్నెస్ దీని గురించి ఇవ్వాల్సిన అవసరం మన అందరి మీద, మన బాధ్యత అయితే ఉన్నదండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ చూసుకుంటే, మన ఇండియన్ కంట్రీస్ చూసుకుంటే, వెస్టర్న్ కంట్రీస్ లోని ఫస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ విమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే, మన ఇండియన్ కంట్రీస్ లో చూసుకుంటే ఫస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ విమెన్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్, ఏదన్నా గర్భసంచిలో వచ్చేది. సో వెస్టర్న్ కంట్రీస్ లో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ కాజ్ అయితే, మన ఇండియన్ సెటప్స్ లో, ఇండియన్ కంట్రీస్ లో చూసుకుంటే ఈ సర్వైకల్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్ అనేది ఫస్ట్ కాజ్ కింద మనం దీన్ని స్టాటిస్టిక్స్ లో మనం తెలుసుకోవడం జరిగింది అనమాట. కాబట్టి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ అనేది మనం నివారించడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఇవ్వాలి? 11 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు మధ్యలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. 11 సంవత్సరాల పాప నుంచి 45 సంవత్సరాల ఆడవాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎలా తీసుకోవాలి? చాలా చిన్న ఇంజెక్షన్ ఉంటుంది, దీనివల్ల మనకి నొప్పి రాదు, చాలా వేగానే మనం టీటీ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అంతే చిన్న నీడిల్ ఉంటుంది, ఒక సూది గుచ్చుకున్నట్టు కూడా ఉండదు అది. ఓకేనా? ఇదేంటి అంటే మనం 18 సంవత్సరాల పిల్లలకి అయితే 2 డోసులు అయితే సరిపోతాయి. అంటే 2 ఇంజెక్షన్స్, మొదటి డోస్ ఇచ్చిన 6వ నెలకి 2వ డోస్ ఇస్తాం. అలా కాకుండా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే గనక ఇది 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోస్ ఇచ్చిన 2వ నెలకి 2వ ఇస్తాము, మొదటి డోస్ ఇచ్చిన 6 నెలలకి, తర్వాత 6 నెలలకి 3 డోసులు ఇస్తాం. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా మనం అందరం కూడా అవేర్నెస్ అనేది పబ్లిక్ కి చాలా క్రియేట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటంటే, ఇది కేవలం ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి కాదు, మగ పిల్లల్లో కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. ఓకే, మగ పిల్లల్లో కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. సో మగ పిల్లలకు కూడా దీనికి రికమెండేషన్ డోస్ అనేది ఉన్నదండి, సింగిల్ డోస్. ఓకే.
ఇది ఒకటి మనకి పబ్లిక్ లో అవేర్నెస్ కావాల్సింది. మూడోది చూసుకుంటే కనుక పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. పోస్ట్ మెనోపాజల్ అంటే ఇప్పుడు మనకి దగ్గర 45 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాల దగ్గరికి వచ్చేటప్పటికి మనకి మెనోపాజ్ అటైన్ అవుతుంది. మెనోపాజ్ అంటే ఏంటంటే మనకి నెలసర్లు ఋతుక్రమాలు ఆగిపోతాయి. సో మెనోపాజ్ అటైన్ అవ్వడం అనేది ఎలా జరుగుతుందంటే అండి, ఒకేసారి ఆగిపోవు. ఎప్పుడు కూడా ఆ టైంలో అంటే 45-48 సంవత్సరాలు వచ్చేటప్పటికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే 2 నెలలకి 3 నెలలకి రావడం, తర్వాత 6 నెలలకు ఒకసారి రావడం, సంవత్సరానికి ఒకసారి రావడం, అలా వచ్చి ఆగిపోతాయి. చాలా మంది ఈ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ ఏజ్ లోని పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు వాళ్ళు కంగారు పడతారు. డాక్టర్ గారు ఇప్పటి వరకు నాకు ప్రతి నెల వచ్చేసేవండి, ఇప్పుడేమో 2 నెలలకు వస్తున్నాయి, 3 నెలలకు వస్తున్నాయి, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని భయంగా ఉన్నది అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది వాళ్ళకి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అది పెరీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటాం. అంటే మెనోపాజ్ అటైన్ అయ్యే ఏజ్ గ్రూప్ కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి మనం రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. ప్రొవైడెడ్ అదర్ కాజెస్ అంటే ఇంకేమైనా ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకొని అన్ని నార్మల్ అయి ఉంటే ఇది పర్వాలేదు, ఇది పెరీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మీకు ఋతుక్రమాలు నెమ్మదిగా ఆగిపోయి. ముందుగా ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ ఉన్న మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. సో యాక్చువల్లీ ఈరోజు 2:30 వరకు వేరే ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఉండడం వల్ల లేట్గా వచ్చాను కొద్దిగా. సో ఇదే అంటే యాక్చువల్లీ ఉమెన్స్ డే అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ రోజు అందరికి కావాలన్నమాట. సో నన్ను ఒక 6-7 ప్రోగ్రామ్స్ ఇన్వైట్ చేసి ఉంటారు ఈరోజు. సో దాంట్లో మనం టైం చేసుకొని నాకు కుదిరిన టైంలో అంటే ఒక 3-4 అడ్జస్ట్ చేసుకొని వెళ్ళగలిగాను. సో ఉమెన్స్ డే రోజు మంచిదే, ఎక్కడైనా కొంతమంది మహిళల్ని మనం పిలుచుకొని ఇలా వాళ్ళు ఫెలిసిటేట్ చేసుకోవడమో లేకపోతే ఇలా చేసుకోవడం అంతా మంచిదే. బట్ ఉమెన్స్ డే రోజు గుర్తుపెట్టకుండా ఆ రోజుకే పరిమితం కాకుండా, అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఏదో జెండర్ ఈక్వాలిటీ, మహిళా సాధికారత, ఏదో రకరకాల పదాలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానివ్వండి చాలా పదాలు ఉంటాయి. కానీ అది ఏదో ఒక రోజు ఒక పదం అన్నట్లు కాకుండా అదొక వే ఆఫ్ లివింగ్. అంటే మనం రోజువారీ జీవితంలో అది నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అదేదో చదువుకొని ఎంతో సాధించిన వాళ్ళకే పరిమితం అవుతుందని లేదు. అంటే అది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న మగవాళ్ళు ఎంతమంది అంటే మన చిన్నప్పటి నుంచే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు, ఎంతమంది వాళ్ళకి ఇంట్లో వాళ్ళ అబ్బాయితో అమ్మ పని చేస్తుంది వెళ్ళి హెల్ప్ చేయి అని పంపించడం ఇప్పటి నుంచే నేర్పించాలి మీరు. మరి ఎంతమంది పంపిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అంటే ఆడపిల్లలు అంటే వాళ్ళే హెల్ప్ చేయాలి అమ్మకి, లేకపోతే మగపిల్ల అంటే ఆడుకోవడమో బయట తిరగడమో ఇట్లానే ఉంటుంది. అది యాక్చువల్ మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తూ ఉండాలండి. అది ఎప్పుడు అలవాటు అవుతుంది వాళ్ళకి, మీరందరూ మీ వైఫ్స్కి హెల్ప్ చేస్తూ పక్కనే కూడా అవుతూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది అది. అండ్ ఎంతమంది ఇంపార్టెంట్ డెసిషన్స్లో లేదంటే ఫైనాన్షియల్ డెసిషన్స్లో ఏదైనా మనీ విషయాల్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. సో ఇలాంటివన్నీ వాళ్ళు చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఆహా ఓకే, ఇంట్లో మనం కూడా ఇలాంటి ట్రీట్ చేయాలేమో, మన సిస్టర్స్ని మన అమ్మని ఇట్లా ట్రీట్ చేస్తుంటే ఇంట్లో రేపు నేను పెద్ద అయ్యాక నేను పెళ్లి చేసుకున్న భార్యని ఇలాగే చూడాలేమో. అంటే వాడు చిన్నప్పటి నుంచి ఏం చూసి నేర్చుకుంటున్నాడో పెద్ద అయ్యాక అలాగే ఉంటారు. అది చాలా కామన్. మనము ఇప్పటికి వచ్చి ఎన్ని స్పీచ్లు ఇవ్వండి ఏమి అండి అసలు ఎవరు చేంజ్ అవ్వరు, అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. అంటే చాలా మందికి తెలియదు కూడా, చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఎందుకంటే మరి మనము చూస్తూనే ఉంటాం ప్రపంచంలో ఉంది 2 జెండర్స్, కానీ ఒక జెండర్ 50% ఉన్నాము ఆడవాళ్ళు కూడా. బట్ అయినా కూడా వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళు ఇంకా అచీవ్మెంట్స్ని మనము గుర్తు చేసుకుంటా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే చూస్తున్నాం. అది ఎంత ఇంకా ఫ్లైట్ ఆఫ్ విమెన్ ఇన్ సొసైటీ అంటే అది ఇంకా వాళ్ళ దురదృష్టం అనాలో దౌర్భాగ్యం అనాలో తెలీదు. టైమ్స్ చేంజ్ అవుతున్నా కూడా బట్ స్టిల్ చాలామంది ఇంకా అటువంటి సిచ్యువేషన్లోనే ఉన్నారండి. సో వీటన్నిటికీ కూడా మనకి మార్పు రావాలంటే ఎడ్యుకేషన్ ఒకటి మార్గము.
సో మీరందరూ కూడా ఎంతోమంది సర్వీస్ ఓరియంటెడ్గానే ఉన్నారు కాబట్టి సో మీలాంటి వాళ్ళందరూ చూసినా మీరు ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి హెల్ప్ చేస్తున్నా కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి సో మేము కూడా బయటకు రావాలి. దీని నుంచి ఎడ్యుకేషన్ అనే కాదండి, ఏదైనా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా కూడా విమెన్ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నారో బయటకు వచ్చి ఒక 10 రూపాయలు నేను సంపాదించగలను అని ధైర్యం ఉంటారు. ఏ రోజు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. అది లేని టైంలోనే వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా ఏదున్నా కూడా ఇంట్లో చాలా ఉండిపోతారు, ఇంకంతే ఉండిపోతారనమాట. అంటే నేను రెగ్యులర్గా చూసే సమస్యలు ఎంతో ఇంట్లో చాలామంది హస్బెండ్స్ ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, కానీ బయటికి ఎందుకు రాలేదంటే వాళ్ళు బయట బతకలేరు కాబట్టి. సో అలాంటివన్నీ కూడా మార్పు తీసుకొని రావడానికి మేము ఎంతో హెల్ప్ చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ కూడా మీ అందరికీ, సో మీరు కానివ్వండి, అంటే విమెన్ అంటే అదేమి ఇండివిజువల్ గ్రోత్ కాదు, మనమందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ఆల్ లేడీస్ కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కానీ మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం కలెక్టివ్గా వాళ్ళందరూ ఎదిగినప్పుడే మనం కూడా ఎదుగుతాం. సో అందరినీ హెల్ప్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు కూడా లైఫ్లో ముందుకు పోయేదానికి మనమంతా సహకరించాలి. అండ్ మీ వర్క్ స్పేసెస్లో కూడా అందరూ కూడా విమెన్ హ్యాపీగా ఉండడానికి ఫెసిలిటేట్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పని ఇచ్చే విషయంలో ఎవరికి గుర్తురాదు, ఇది మెన్నా విమెనా అని చూడరు. ఏదైనా సమస్య తీసుకెళ్తే అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఒక సమస్య ఎవరైనా లేడీ ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే ఒక వీక్ పర్సన్గా కనిపించేస్తారు వాళ్ళకి. అంతే అమ్మ ఆడవాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు, ఇది చేయలేరా అది చేయలేరా అని అప్పుడు గుర్తొస్తుంది అనమాట వాళ్ళకి. సో అటువంటి ఎక్స్క్యూజెస్ ఏమీ లేకుండా, ఎందుకంటే వాళ్ళు ఇల్లు చూసుకోవాలి, బయటకు వచ్చి పని చేయాలి. సో అటువంటి ఆలోచన ధోరణి కూడా అందరూ మార్చుకోవాలి. వర్క్ స్పేసెస్లో కూడా వాళ్ళకు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కల్పించే బాధ్యత అందరి మీద ఉంది. సో అది కూడా అందరూ ఆలోచన చేసుకొని విమెన్స్ డే రోజే ముందుగా చెప్పినట్టు ఇది పరిమితం కాకుండా అన్ని రోజులు కూడా అందరూ ఈక్వల్గా అందరినీ మనం హ్యాపీగా రెస్పెక్ట్ఫుల్గా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నామండి. అందరికీ వర్తిస్తుంది ఇది, బట్ మాకు అది పార్షియల్గా ఉండమని అడుగుతున్నాను నేను, అంతే. థ్యాంక్స్ సార్.